Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. భయ్యా భయ్యా చూడు భయ్యా 24 గంటల్లో కాలనీ ఖాళీ చేయమని నోటీసులు పంపారు. చట్టం వాళ్లకు అనుకూలంగా ఉంది అంటే మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీ కమ్మేశాడు. వాడు పచ్చి మాంసం తినేవాడు, ఎంత మందిని పొట్టను పెట్టుకున్నాడో, ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు. భరత్ భయ్యా, వాడికి భయపడి మనందరం దిక్కులని వాడం కావాల్సిందే. మాట్లాడు భయ్యా, మాట్లాడు భయ్యా. మోసం. లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరున కాకుండా మీ పేరును రాయించుకుంటారా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. తుపాకీకి తుప్పు పట్టిందేమో చూసుకుంటున్నారా మగడా? అయినా వెరైటీస్ గన్లు బావ పేరుతో ఉంటే ఒకటి, మన పేరుతో ఉంటే ఒకటినా? బావ మాత్రం పరాయోడా? మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా? రేపు గనులు అవుతాం, వెరైటీస్ పడుద్ది, కోట్లు వస్తాయి. కాళీగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా, ఓట్లని ఎమ్మెల్యేని కొంటాం, నేను సీఎంని. నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని. ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదం నేను ముందరేసి గన్లు ఎక్కడున్నాయో గుర్తు పెడతాం, తవ్వుకో. నీ ఓపిక బావా. ఆడ తప్పితే చా బుద్ధ విగ్రహం మీద ఒట్టు. భరత్, సావును వెతుక్కుంటూ వచ్చావా? చచ్చే వాళ్ళు ఎంతమందో లెక్క చూడడానికి వచ్చాను రా. ఏంట్రా కలుస్తా? కలుసరా? ఒక్క బీడి కలిస్తే నాకు తగ్గుస్తుంది. మనుషుల్ని బీడీల్లో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా సీమ పొందిన నిగనిగలాడుతున్నావు. కలుసరా? శభాష్. ఆహా, ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా. నీలాంటి దేశభక్తులను చూసినప్పుడల్లా నాకు రోమాలు లెక్క పడుచుకుంటాయా అబ్బాయా? పగలో పార్టీ, రాత్రిగో పార్టీ, చంకల్లో దూరేవాడివి, అటు ఇటు కానివాడివి, రాజకీయ బృహన్నలవి. నిక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయరా? కాళ్ళు నాకడానికి 4 తప్ప. రిగ్గింగులు చేసి వీడు, బెడ్డింగులు మార్చి నువ్వు నాయకులైపోయారు. ఇండియాకు ఒకవైపు హిమాలయ పర్వతం ఉండబట్టే బ్రతికిపోయింది, అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడు కట్టి విదేశాలకు అమ్మేసేవారు జిల్లాల. మురిగ్గుంటను కదిపారు, కంపులేసింది. తేల్చండి, ఆనందించండి. లేచింది కంపు కాదురా, కడుపు మంట. ఆ మంటల్లో మిమ్మల్ని తగలేసే రోజులు దగ్గర పడ్డాయి. నోటీసులు పంపి లక్ష్మీనగర్ కలిసించడానికి చూస్తారా? అదే జరిగితే నీ చావు నోటీస్ అందుకుంటా. సౌండ్ ఓవర్ అయింది, కట్ చేస్తా. చేస్తావా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తున్నా. నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా. బంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా. బావా, మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగలగొడుతున్నా. బావా, ఓ బావా, అయిపోయింది. వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు. ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికి ఇచ్చావు. రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్ లో కాళీమాత ఉత్సవాలు. వాణ్ణి కాళీమాతకు బలిస్తాను. ఏమిటి? కాళీని భరత్ చంపేశాడా అని నెమ్మదిగా అంటావేవయ్యా నా మగడా? అయిపోయావా సంతోషం? ఫోన్లో 2 ముక్కలు మాట్లాడినైనా మాట్లాడలేదు, అంతిమ సందేశం ఇవ్వలేదు. అప్పుడే వాడు రావటం, నిన్ను పేల్చడం, నువ్వు అయిపోవటం అన్ని పోవాలి. సంతోషం. అవునయ్యా, ఏందా ఏడుపు? ఇంకా చావలా? చేతిలో గ్లాస్ కింద పడి చప్పుడైందంటే. చావలేదా? చూశావా? చేవ ఆవులించినా ఈగ తగ్గినా ఎంతగా భయపడుతున్నావో నా మగడా. అది నీ పొజిషన్. ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడీ గార్డును తీసుకుపోతుండా. చచ్చే రోజు వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా? ఆ ఖాళీగాని చంపినవాడు మనల్ని చంపడం గ్యారంటీ ఏమిటి? అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? సూదిలో దారం, చచ్చిలోనేమో గూండా. వాడి చావును మనం ఉపయోగించుకోవాలి. ఇదిగో, రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి. చరిత్ర తిప్పు. మొత్తం 50 మంది ప్రజానీకానికి నమస్కారాలు. ఇంతకీ ఇసం ఏందంటే, ఒక పేరు మోసిన గోండాని ఒక విప్లవకారుడు చంపేశాడు. అదే మమ్మల్ని కదిలించింది. ఆ గోండా వల్ల ప్రజానీకం ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారో మేము స్వయంగా చూశాం. అందుకే గోండా వ్యతిరేక ఉద్యమం
దాని ద్వారా శాంతి స్థాపన జరపడానికి మేము నలుగురం నడువులు కట్టుకున్నామని ఈ టీవీలో గుండా మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. చనిపోయిన గుండాతో కలిసి మీరు చాలా అరాచకాలు సృష్టించినట్టు పేపర్లో వచ్చింది. ఇదిగో ఇట్లాంటి ప్రశ్నలు చెప్తారనే మేము ఆడికి పడితే ఆడికి రాము. కోడిగుడ్డు మీద ఈకలు దిగుతారు బాబా ఇల్లు. ఇదిగో నిజం చెప్పాలంటే ఆ పేపర్ లో వచ్చేదంతా పచ్చి అబద్ధం. ప్రజానాయకమైన మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ రౌడీ గారు బతికాడేమో గానీ ఆ రౌడీ గారికి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు. భూదోడి మీద ఒట్టు. నువ్వు చెప్పే సంతోషం బాబా మన ప్రజలకి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందో గాని మగాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాచకాలు జరిగాయి, ఆడాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాచకాలు జరిగాయి. ఆడ మగ కానాలు అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయన్న ఆశతోనే నేను మనాల పక్క చేరా. నువ్వెన్నన్నా చెప్పు, మేము ఒకటే. ఏం బావా, అదిగో వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రౌడీ చనిపోయిన దగ్గర నుంచి మీ వెంట పోలీసులను పెట్టుకు తిరుగుతున్నారు. ఆ విప్లవకారు మిమ్మల్ని కూడా చంపుతాడని భయమా? మాకిందయ్య భయం, బలేవడులు పో. పోలీసులుండేది మమ్మల్ని కాపాడటానికి కాదు, దేశంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి. ఏది మీ పక్కనుండా? ఇదిగో తారు డబ్బాలో నల్ల పూసలు వెతకడం అంటే ఇదే అబ్బాయా. ఇదిగో సంతోషం బావా, నేను ఇందాకే చెప్పాగా కోడిగుడ్డు ఈకలు. నువ్వులే పద బావా, ప్రజాసేవకు ఏలైంది. మైకు చేతిలో ఉండగానే సరే. అవును బావా కదా. ఇష్టం వచ్చిన కరీ చేస్తా మైక్ చేతిలో నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేను చెప్పదలుచుకుంది చేసి చూపించాను. రంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న ఆ నరరూప రాక్షసుల్ని చంపాను. ఉరి తీస్తారా? త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వరగా పెరిగిపోయి మళ్లీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను. నాకు ఏ శిక్ష అయినా ఒకటి. ఇప్పుడే అందిన వార్త. అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని, ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని, గూండా కాళీని చంపిన నేరానికి భరత్ కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టులో ఈ రోజు తీర్పు చెప్పారు. చచ్చిన వాళ్లలో నన్ను లెక్కేసి వాడికి ఉరిశిక్ష వేశారు. పవరు పర్సనాలిటీ ఉన్నవాణ్ణి నన్నెవర్రా చంపేది? నేను రాచపీనుగా ఒంటరిగా పోను. భరత్, నీ చావు చట్టం అమలు చేసే ఉరితో కాదు, నా రివాల్వర్తో. భరత్, నిన్ను ఉరిదీసే తేదీ డిసైడ్ చేశారు. ఉరితాళ్లంత స్పీడ్గా టేబుల్స్ మీద ఫైల్స్ కదిలితే ఎంత బాగుండేది నా దేశం. భరత్, నీ చివరి కోరుకుంటే చెప్పు. నిజంగా తీరుస్తారా? ఇదిగో, ఈ 4 గోళ్ల మధ్య చావటం నాకు ఇష్టం లేదు. ఇరుకు, ఊపిరాడదు. భగత్ సింగ్ మైదానంలో ఊరి తీయండి, చూస్తారు అందరూ. కనీసం చావులోనైనా నాకు స్వాతంత్రం ఇవ్వండి. జైల్లో ఫోన్ ఉందా? ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. భగత్ సింగ్ మైదానం ఈ దేశంలో విప్లవం శంఖానాదం చేసిన పవిత్ర స్థలం. సార్, భరతం చుట్టానికి ఎవరు వచ్చారు? రమ్మను.
ఎంత ముసల్దాని అయిపోయావమ్మా. మరి ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక తల్లడిల్లిపోయాను. నీ ఆచూకి తెలుసుకునేసరికి అన్నీ తెంచుకుని వెళ్ళిపోతున్నావేరా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒకనాడు ఆకలి మంటలతోనూ, కులాల కొట్లాటల్లోనూ, మతాల కుమ్ములాటల్లోనూ, ఎన్నికల బాంబుదాడుల్లోనూ కుక్క చావు చావాల్సిందే. నేను అలా చావడం లేదమ్మా. చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్నా ఈ దేశానికి ప్రాణం పోయటానికి నా ప్రాణం ధరబోస్తున్నానమ్మా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే గదిలో బాంబు కేసులో అరెస్ట్ అయిన మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చాను. అప్పుడు నువ్వు నా కడుపులో ఉన్నావురా. నిజంగానా? నేను ఇక్కడికి 2 సార్లు వచ్చానా? అయితే నాకు ఇది కలిసి వచ్చిన చేయాలన్నమాట. చావుని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావురా. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. నా బిడ్డ చావులో ఉత్సాహం ఉంది, దేశభక్తి ఉంది. వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా పుట్టాలిరా. ఈసారి నేను ఆడపిల్లగా పుడతానమ్మా. 45 ఏళ్ల స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక్క సారావజ్యం. అది చేసింది ఒక ఆడదే. అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేంది ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా. నీ చివరి క్షణాల్లోనైనా నీ దగ్గరే ఉండాలనుందిరా. ఓ పని చేయమ్మా, పెద్ద బండరాయి తీసుకుని జైలు నెత్తి మీద వేయి. నువ్వు జైల్లో పెడతారా? నాకు దగ్గరగా ఉండొచ్చు. బాబు, అమ్మా, రేపు నా గురి వేస్తారు, నా శవాన్ని నీకు అప్పగిస్తారు. నాకు తలకురి నువ్వు పెడతావు కదా అమ్మా. తాతయ్య చితికి నేను నిప్పర్పించలేదు, నీ కోపంగా లేదు అమ్మా. చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించావు. ఇప్పుడు నా చితంలో వెలిగిస్తే ఆ మంటల్లో చాలా మంది చదువుకుంటారమ్మా ప్రపంచాన్ని గురించి. తాతగారు అక్కడ కలిస్తే ఏం చెప్పమంటావమ్మా? చెప్పడానికే ఉంది బాబు. నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు. మన వంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు. కాబోయే కోడలి కోసం చేయించిన మంగళసూత్రం మీ అమ్మ కొంగునే ఉందని చెప్పరా. ఈ అమ్మాయి పేరు స్వాతి, పేపర్ పులి. జీవితంలో ఏ సుఖానికి సౌభాగ్యానికి నోచుకుని దాన్ని ఏమని ఆశీర్వదించనమ్మా. 10 కాలాల పాటు పశువు కుంకాలతో చల్లగా వర్తిల్లు. వద్దులేదే, ఈ ఉరికమే అడ్డొచ్చింది. నన్ను పెంచిన తండ్రి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒకటే గొడవ చేసేవాడు. స్వాతి, మా అమ్మ తనకు కాబోయే కోడల కోసం ఈ తాళిబొట్టు చేయించి పెట్టుకుంది. పాపం మా అమ్మ కొరికి తీరకుండా నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ కోడలిగా ఒక్కరోజు ఉంటావా?